ఇకపోతే కొంతమంది ఉద్యమకారులు, సిద్ధాంతకర్తలు, కోదండరాం లాంటి వాళ్ళు ఈ కలయికను మేము స్వాగతిస్తున్నామని ఓపెన్గా చెప్పడాన్ని ఎట్లా చూడొచ్చు? తెలంగాణ బిడ్డ, తెలంగాణ మట్టి వాసన తెలిసినోడు, తెలంగాణ త్యాగాల వాసన తెలిసినోళ్ళు, తెలంగాణ అమరుల యొక్క త్యాగాలకి ఏమాత్రమైన విలువ ఇయ్యాలనుకున్నాడు మెదడున్నోడు నోటితోటి ఎవడిట్లా మాట్లాడు. ఖండిస్తున్నారు అయితే దాన్ని? ఖండించడం కాదు, ఇది సిగ్గుమారిన మీద. నేనేమంటున్నా, విభజన చట్టం ప్రకారం మిగిలిపోయిన అంశాలు ఏంటి అసలు? అవి ఓకే, ఒక ఎజెండా రిలీజ్ చేస్తే ఎజెండా ఏంది? మీ కలయికకి కారణం ఏంటిది? ఓకే, ఏ ఎజెండా లేకుండా ఇదేమో రహస్య ఎజెండానా? అరే నక్సలైట్లు కలుసుకుంటే కూడా ఒక ఎజెండా ఉంటుంది. వాళ్ళు అంత రహస్యం అంటాం కదా, వాళ్ళు కూడా కలుసుకుంటే ఒక ఏజెండా ఉంటుంది వాళ్ళ కలయికకి. కొన్ని ప్రతిపాదనలు ఉంటాయి, చర్చనీయాంశాలు ఉంటాయి, అది అందరికి తెలుస్తుంది. ఇవాళ 11 కోట్ల తెలుగు ప్రజలని మీరు ఏం చేయదలుచుకున్నారు? మీరు గురు శిష్యులో, సహచరులో, లేకపోతే సమకాలికులో, తోడు దొంగలో, గజ దొంగలో, మాకు అది అనవసరం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి. మీరు ఇక్కడికి వస్తున్నది గౌరవ ముఖ్యమంత్రిగా, రాజ్యాంగబద్ధమైన విధుల్లో భాగంగా వస్తున్నారు. మీరు మీ ప్రేమలు పంచుకోవడానికో, బోకెలు పంచుకోవడానికో, మీ పాత ఏమన్నా ఉంటే కేసులు గీసులు ఉంటే మాట్లాడుకోవడానికో, భూముల లెక్కలు ఏమైనా ఉంటే చూసుకోవడానికో, వ్యాపారాల లెక్కలు ఉంటే చూసుకోవడానికో అయితే మాత్రం సహించేది లేదు. ఇక్కడికి మీరు వస్తున్నది ప్రభుత్వ ప్రజల సొమ్ముతో వస్తున్నారు. ప్రజల కష్టార్జితం ద్వారా, కట్టిన ట్యాక్సుల ద్వారా మీరు వస్తున్నారు. మీరు ఎవరే అసలు? మీరు ఏ ఎజెండాని ప్రకటించకుండా ఎందుకు వస్తున్నారు? మీరు ఎందుకు ఈ కలయిక ఏర్పాటు? దిక్కుమాలిన వాళ్ళు ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అట, ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇప్పుడు అక్కడికి పోయి, ప్రజాభవన్ పోయి, సోఫా ఎక్కడ ఉండాలి, కుర్చీ ఎక్కడ ఉండాలి, ఎవడెక్కడ కూర్చోవాలి, ఎవడెక్కడ తినాలి, సిగ్గు లేదానే మీకు? చీఫ్ సెక్రటరీ అయి ఉండి ఇదా మీరు చేసే పని? డీజీపీలు పోయి, కమిషనర్లు పోయి, అరే మీకు ఎందుకయ్యా? మిమ్మల్ని ఎవడు కొడతాడు? మీ మీద ఈగ వాలదు, మీ మీద దోమ వాలదు. మీరు బ్రహ్మాండంగా రావచ్చు, పోవచ్చు. దిక్కుమాలలో 100 కార్లు, జామర్లు, వేలాది మంది పోలీసు వాళ్ళు, ఆ రోజు మొత్తం ట్రాఫిక్ డైవర్షను. ఎందుకయ్యా మీకు? ఏ మురగబెట్టడానికి వస్తున్నారు మీరు? ఏ మురగబెట్టడానికి కలుస్తున్నారు మీరు? మీకు నిజంగా సిగ్గు శరమో, మీ ప్రజల పట్ల ఏమాత్రమైన గౌరవం ఉంటే ఫస్ట్ ఏజెండాని ప్రకటించండి. మేము ఫలానా కేఆర్ఎంఏ మీద మాట్లాడతాం, లేకపోతే ఆర్టీసీ మీద మాట్లాడతాం, స్టేట్ ఎస్ఎఫ్సి మీద మాట్లాడతాం, లేకపోతే గోదావరి మీద మాట్లాడతాం, సింగరేణి మీద మాట్లాడతాం, నాగార్జున సార్ మాట్లాడతాం, లేకపోతే ఆ కృష్ణా మీద మాట్లాడతాం. మీరు ఏం మాట్లాడుతారు? ఇప్పటి వరకు మీకే సోయి లేదా? మీకేదే లేదా? మీ హిడెన్ ఎజెండాలు పెట్టుకొని మీరు కనుక ఈ తతంగం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మా ముఖ్యమంత్రి కాబట్టే మిమ్మల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నావు. మీరు ముఖ్యమంత్రి కాకపోతే కోన్ కిస్కగాను మీరు? మీరెవడు? మేమెవడం అసలు? మీరెవరు అసలు? ఇవాళ మిమ్మల్ని ప్రజల కష్టార్జితంతో గట్టే ట్యాక్సుల ద్వారా, చెమట చుక్కల ద్వారా రెక్కలు ముక్కలు చేసుకొని ప్రజలు కట్టే డబ్బులతోటి మీ నీటి బిందువులు కూడా మాయి, మీ ప్రతి మెతుకు మాది. కార్లలో షికారు చేయడం, హెలికాప్టర్లో షికారు చేయడం, ఏరోప్లేన్లలో షికారు చేయడం, అన్ని పథకాల మీద మీ ఫోటోలు వేసుకోవడం సిగ్గు లేదానే మీకు? ఫోటోలు వేసుకోవడానికి నా పాస్బుక్ మీద నీ ఫోటో ఎందుకో? నా పాస్బుక్ మీద నీ ఫోటో ఎందుకో? నా ఆర్టీసీ బస్సుల మీద మీ ఫోటోలు ఎందుకయా? నా ఆరోగ్యశ్రీ కార్డు మీద దిక్కుమాలిన మీ ఫోటోలు ఎందుకు? సిగ్గు లేదానే? కన్న తల్లిదండ్రులకు పుట్టిన మీరు మీ ఇళ్ళలో పెట్టుకోండి ఫోటోలు.
మీ ఫోటోలు మాకా చూపించేది? ఎస్ సార్, ఇప్పుడు ఈ 9 నెలల పాలనను చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు మోతీలాల్ నాయక్ లాంటి వాళ్ళు నిరుద్యోగులు ఆమరణ నిరాహార దీక్షడం, గతంలో అంటే కూసుమంచిలో రవికుమార్ ఎట్లయితే అప్పట్లో 1969లో ఉద్యమం చేసినా అట్లాంటి సీన్ కనిపిస్తుంది. ప్రభుత్వం మారిన ఈ యువత ఆకాంక్షలు ఇంకా ఎందుకు నెరవేరట్లేదు? మేము పదే పదే చెప్పినాం, పాలకుల మార్పిడి కాదు, పరిపాలన మార్పు రావాలి. ఓకే, పాలకుల మార్పిడి, ఆ ముఖ్యమంత్రి పోయిండు, ఈ ముఖ్యమంత్రి వచ్చిండు, ఆ మంత్రులు పోయిండు, ఈ మంత్రులు వచ్చిండు, లేకపోతే ఆ ఎమ్మెల్యేలు పోయినాయి, ఈ ఎమ్మెల్యేలు వచ్చిండు, ఆ బుగ్గ కార్లు పోయినాయి, ఈ బుగ్గ కార్లు వచ్చినాయి. అసెంబ్లీలో ఇటోళ్ళు అటు పోయిండు, అటోళ్ళు ఇటు వచ్చిండు. దీనివల్ల ఏమరుగుతుంది? భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి ఇంచుమించు 50కి పైగా ప్రజా సంఘాలు మద్దతునిచ్చినాయి. పాలనలో ఖచ్చితంగా మార్పులు చూపిస్తామని స్పష్టమైన హామీలు ఇచ్చారు. మరి అవి ఏవి ఎక్కడ కనిపించట్లేదు. ఇలా మేము అదే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని. మేమేం అడుగుతున్నాము? మీరు చెప్పినటువంటి 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీలు కావచ్చు, మీ అన్ని రకాల రైతు, మహిళ, కార్మిక, విద్యార్థి, యువత, నిరుద్యోగ డిక్లరేషన్లు ఏమైనాయి? అసలు ఎస్, ఎక్కడ పోయినాయి? ఏ సందుగల ఉన్నాయి? ఏ బీరుగాల పెట్టిండ్రు? ఏ బీరువాలో పెట్టిండ్రు? మీరు మర్చిపోయినా? మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు మర్చిపోయినా ప్రజలు మర్చిపోరు. మీకు ఎప్పటికీ పక్కల బల్లం లెక్క మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంటాం. మేము మా నోటి కూడా మా వాక్కులకు కూడా ప్రచారం చేసే కొంతమంది మీడియా ఉంది. నీ భజన మీడియా మాత్రమే ఉందనుకోకు, నీ భజన పరులు ఉన్నారని అనుకోకు. ప్రజల గొంతుని, ఉద్యమకారుల గొంతుని, అమరవీరుల ఆశయాలని వినిపించే మీడియా కూడా ఉందని గుర్తించు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు.